అండ్ స్వాతి ఈరోజు వచ్చేసి మా దానిమ్మకాయలు కోస్తున్నాము. ఆ వీడియో మీకు చూపిస్తాము, చూసేయండి. వాళ్ళు వచ్చాక స్టార్ట్ చేయాలి. పనులు కూడా వచ్చారు, కొయ్యేసే వాళ్ళు. దానికోసం చూస్తూ ఉన్నాము. ఇక్కడ షాక్ కొట్టిద్దని సోలార్ స్విచ్ ఆపుతున్నాం. చూడండి, ఇంకా రాలేదు. కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం గొంతలు గొంతలు తీసింది మీరే, చెట్లు నాటింది మేమే, ఎరువు పోసింది మేమే, నీళ్ళు పోసింది మేమే, కాయలు కోసింది మేమే. అంతే. ఈరోజు అంటే పని అనుకొని మాకు కోయడానికి వచ్చిందంట. అంటే అంత ప్రేమ అనమాట మేమంటే వీళ్ళకి. కాదమ్మా, మేము చేసిన పని మేమే చేయాలి. ఎవరన్నా ఎందుకు చేయను? ఎవరన్నా అసలు ఒప్పుకోరు. ఫస్ట్ కానీ మేము చేసిన వాళ్ళు ఒప్పుకోరా, మేము మీరు ఒప్పుకోరా? మేము మీరు కాదు, మేము సార్ని తగులాడి వచ్చి చేసినాం కదా, మేమే రావాలి, మేమే వస్తాం. కాయలు కొని కూడా వ్యవసాయం ఎందుకు గోపించుకుంటావు నువ్వు? మేము రావంటే కదా నువ్వు గోపించుకునేది అంటే అన్నిటికి మేమే వచ్చినాం, తగులాడతాము. ఫస్ట్ లో చెప్పిండిగా మీరే కోసేది కాయలు కూడా. మేముండి సార్ వాళ్ళు ఎవరన్నా కోపించుకునే వాళ్ళు తీసుకొచ్చుకుంటారా అంటే కాదు, మీరే కోసేదని చెప్పింది మాకు. మరి అదే కదా, అందుకని ఈ చెట్లు ముసలి అయ్యేదాకా మీరే కోయాలి. అప్పుడు మీరు కూడా ముసలి మేమే ముసలోళ్ళం కాదు. అట్ట ఎందుకు అనుకోవాలా? కాదమ్మా, మా చెట్లు ముసలి అయితే మేము ముసలాళ్ళం అవుతామా? అప్పుడు దాకా మీరేగా చేసేది. ఇంకా ఇక్కడ వచ్చేసి పనోళ్ళు అంటే దానిమ్మకాయలు కోయడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు. వేరే ఊరోళ్ళు వచ్చి ముందే అక్కడ కూర్చున్నారు. మేము గేట్ ఓపెన్ చేయలేదు, అందరు వచ్చాకే ఒకేసారి వద్దుర్లే అనేసి. ఇంకా వాళ్ళు ముందుగా వచ్చిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ షర్ట్స్ వేసుకుంటున్నారు. ఎందుకంటే అవి ముళ్ళులు గుచ్చుకోకుండా ఉండాలని పని చేసే వాళ్ళు అందరూ వేసుకుంటారు వాళ్ళు ఎప్పుడు. ఇక్కడ వచ్చేసి ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ ఎందుకు వచ్చిందంటే అక్కడ కాయలన్నీ దాంట్లో వేయాలనేసి డైరెక్ట్గా, కానీ దాన్ని ఏం యూజ్ చేయలేదు. అది ఇంకా దాన్ని తీయడానికి అనేసి పెద్దగా ఓపెన్ చేయాలి. అప్పుడు మొత్తం పెద్ద గేట్ లాగా ఉంటే దాన్ని ఓపెన్ చేశారు పట్టుకొని. ఇంకొచ్చేసిన తర్వాత ఇక్కడ అందరూ అన్నీ చూసుకుంటున్నారు. ఇక్కడ దండం పెట్టుకుంటూ ఉన్నారు, అంటే మంచి జరగాలని చెప్పేసి. ఇంకా అందరూ చూసుకుంటూ ఉన్నారు. ఒకళ్ళు ఎవరికి ఎవరు జంటగా వెళ్ళేసి అందరు కొయ్యాలి కాయలు అనేసి. అంటే ఒక చెట్టుకి ఒక్కొక్క చెట్టుని ఇద్దరిద్దరు కోస్తారు. అలా కోసారనుకో, ఒకళ్ళు పోగొట్టినా ఒకళ్ళు చూసుకుంటూ వస్తారు అనేసి ఇక్కడ కాయలు వేయడానికి అనేసి ఇక్కడ పట్ట పరుస్తున్నారు. అక్కడ మంచిగా లేకపోతే ఒక ఆమె చిమ్ముతూ ఉంది. అక్కడ అందరూ అవన్నీ బకెట్స్ ఉన్నాయి, వాటిల్లోనే కొయ్యాలి అన్నమాట. ఇక్కడ పట్టబరుస్తున్నారు. వాళ్ళిద్దరు వచ్చేసి ఫస్ట్ మొయ్యడానికి ఉన్నారనమాట, మగవాళ్ళిద్దరు. ఇక్కడ ఫస్ట్ కాయ కోస్తున్నాడు మా మామయ్య, మా ఆయన. తర్వాత నేను కోసానమాట. ఇంకా తోటలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మొక్క అనమాట. ఆ మొక్కకి ఉన్న కాయలన్నీ మా ఆయన కోసేసాడు. ఎందుకంటే ఆ మొక్కకు ఎన్ని కాయలు ఉంటే అన్ని తీసుకొని దేవుడికి పెట్టాలి అనేసి. అంటే ఎవరైనా ఫస్ట్ పెడతారంట, అందుకోసం అనేసి అవి ఫస్ట్ కోసి పక్కన పెట్టాలి. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు కోస్తారు. అది చూస్తున్నారు వాళ్ళు. ఫస్ట్ మీరే కొయ్యండి అని చెప్తుంటే మా ఆయన కోస్తున్నాడు. కోసం ఫస్ట్ వాటికి పెద్దగా ఎక్కువగా లేవు. ఇదే ఫస్ట్ చెట్టు అనమాట, స్టార్టింగ్ కోస్తున్నారు. ఎక్కువగా కింద ఉన్న కాయలు పెద్దగా ఉన్నాయి. ఆ కింద ఉన్న కాయలు పెద్దగా ఉండడం వల్ల వెయిట్ ఎక్కువ అయ్యి అవి కాయలు బాగా పండిపోయి కొంచెం పగిలిపోయాయి. చిన్న కాయల కంటే పెద్ద కాయలు ఎక్కువ పగిలాయి. ఇగోండి ఇక్కడ కోస్తున్నారు. చెప్పాము ఎత్తేయకుండా చిన్నగా వేయండి, లేదంటే ఆ ట్రేకి తగులుకొని చిట్లిపోతున్నాయి, అంటే ఘాట్లు పడ్డట్టు అయిపోతున్నాయి. వాళ్ళు దాన్ని డ్యామేజ్ కింద తీసుకుంటున్నారు.
ఇదిగోండి ఇక్కడ నేను కోస్తున్నాను కాయ. అందరూ చెట్ల దగ్గరికి వెళ్ళేసి చూస్తున్నారు. నేను వీడియో తీస్తుంటే దేనికి వీడియో తీస్తున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు గంపల్లో వేసుకొని, అంటే వీళ్ళు ఆడవాళ్ళు కోసిన కాయలన్నీ వాళ్ళు తీసుకొని పోయి అక్కడ పొయ్యాలన్నమాట. అక్కడ ఒక షెడ్ ఉంది కదా, పట్టబరిచామని చెప్పాను కదా, ఆ దాంట్లో వెయ్యాలి వాళ్ళు. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అదిగోండి, ఇంకా ఆమెమో ఆ బ్లూ షర్ట్ వేసుకున్నామా మేస్త్రమ్మ అనమాట. ఆమె అందరికి పని పురమాయిస్తుంది. అతను ఇద్దరు కలిసి ఒక్కొక్క చెట్టు దగ్గర ఉండండి అని చెప్తున్నాం. మామూలుగా మేము ఒక్కొక్క చెట్టు తీసుకోండి అంటే లేదు ఇద్దరం ఒక చెట్టు తీసుకుంటే ఒకళ్ళు పోగొట్టినా ఒకళ్ళు కోసుకొని రావచ్చు కదా అనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, నేను వచ్చేసరికి ఒక 2 టబ్బులు పోసేశారు. అయ్యయ్యో ఎందుకు పోసారు, నేను వచ్చి వీడియో తీయాలనుకున్నాను కదా అంటే ఇప్పుడైనా తీసుకోమని చెప్తున్నాడు మా మామయ్య. అక్కడ కాయలు చూపిస్తున్నాం, బాగానే ఉన్నాయి కాయలు అని చూస్తున్నారు, పరీక్షిస్తున్నారు అన్నమాట మా ఆయన, మా మామయ్య, మా అత్తయ్య. ఇదిగోండి ఇది తాడుది అనుకుంటా పోసేది. ఇలా తీసుకొని వచ్చి ఇలా పొయ్యాలి. పోసినాక వాళ్ళు వచ్చి ఇంకా గేట్ చేసుకుంటారనమాట. 4 సెక్షన్లు ఉన్నాయి. ఒకటి మంచిగా ఉండేది, తర్వాత మంగులు అనేది, తర్వాత సన్నకాయ అనేది, తర్వాత డ్యామేజ్లు అనేవి 4 రకాలు ఉంటాయి అన్నమాట. ఇంతదాకా మోస్తానే ఉన్నారు. ఇవి ఆడవాళ్ళు అయితే మొయ్యలేరు, అందుకోసం అనేసి వీటి కోసం కాయలు మొయ్యడానికి మాత్రమే అనేసి వీళ్ళని పెట్టారు. అంటే ఒకదాన్ని అంటే చిన్నగా పొయ్యాలి, తప్పున ఎత్తేసామనుకో పగిలిపోతాయి అనేసి జాగ్రత్తగా అక్కడ మా మామ కూర్చొని చిన్నగా పొయ్యండి అని చూపిస్తూ ఉన్నారు. మా ఆయన మా అత్తయ్య ఏమో కోసే వాళ్ళ దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళకి సైజులు తెలియట్లా ఎలా కొయ్యాలో అనేసి, అందుకని వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. నేను మా మామయ్య ఏమో ఇక్కడ కాయల దగ్గర ఉన్నాము, చూస్తున్నాము. ఇక్కడ కాయల దగ్గర ఇక్కడ ఒక కాయ కొంచెం పగిలిపోయింది, మంచిగా ఉన్న కాయ పగిలిపోయింది. దాన్ని తీసుకొని నేను కొంచెము ఆమెకి కోసే ఆమెకు కొంచెం ఇస్తున్నాను. చూడండి ఈమె తింటుంది పని చేయకుండా అంటే నవ్వుతుంది. నేను ఎందుకు పని చేయట్లేదు, తారలో చెప్పొద్దు, నేను ఎందుకు చేయట్లేదు, నువ్వే కదమ్మా నాకు ఇచ్చావు అంటుంది. అప్పుడు అంటుంది మీ కాయలు నువ్వు కొయ్యాలి కదా, ఒక చెట్టు అన్న కొయ్యొచ్చు కదా నువ్వు అని చెప్తుందామ నాకు. అక్కడ నేను 4 కాయలు కోసేసరికి నాకు ఒక ములుగుచ్చుకుంది అనమాట. ములుగుచ్చుకుంటే నేను నువ్వు కదా, నీకు కదా డబ్బులు ఇచ్చేది, నువ్వు కొయ్యకుండా నాతో గోపిస్తున్నావా అంటే, అట్లా అయితే ఏంటి నువ్వే కదమ్మా నన్ను వీడియో తీయమని చెప్పింది అని చెప్తుందామా. ఇంకా నేను కొన్ని కోసాను, ఇంకా నాకు ముళ్ళు గుచ్చుకుంది. ఇంకొచ్చి నువ్వే కోసుకొని చెట్టు అని చెప్తున్నాను ఆమెకి. నేను వీడియో తీయాలి, నువ్వు కోసుకో చెట్టు అని చెప్తుంటే వాళ్ళందరూ అడుగుతున్నారు నన్ను. వీళ్ళిద్దరు ఒక జంట అనమాట. ఇందాక నన్ను వీడియో తీసినామా మా ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. అంటే నాకు ఎలా తెలుసు అంటే వీళ్ళు ఇంకా మా తోట ఫస్ట్ నుంచి వీళ్ళే, అప్పటి నుంచి తెలుసు నాకు. అదిగోండి నేను అప్పుడు ఒకసారి లాస్ట్ ఇయర్ మీరు గడ్డి దొక్కడానికి రాలేదు, బతిమలాడించుకున్నారు కదా అని అంటుంటే, ఎక్కడమ్మా మాకు పనుండి పోయాం కానీ, లేకపోతే మీది పోగొట్టి మేము అసలు పోము అని అంటున్నది. వాళ్ళ మేస్త్రమ్మ చెప్తుంది, మనల్ని అంటుంది చూడండి మనం ఎప్పుడు పోగొట్టి వెళ్ళాము అని చెప్తుంది అనమాట. మా దగ్గర ఆమె అంటుంది, మేము ఎప్పుడు పోగొట్టామమ్మా, మిమ్మల్ని పోగొట్టి మేము ఎట్లా వెళ్తాము, మీ పని అయిపోయాకే వెళ్తాము, ఒక్కొక్కసారి కుదరదు అని ఇది అని చెప్తూ ఉంది. అదిగోండి అలా పెడతారనమాట గంపలు, ఒకదానికి అంటే ఒక లైన్లో పెడతారు. వీళ్ళు నిండిని అన్ని తీసుకెళ్ళి దాంట్లో పోస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పోస్తారు. ఇక్కడ నేను చెట్టు కింద కూర్చున్నాను, సేపు అని నిల్చోవాలి, నా కాళ్ళు నొప్పి పడుతున్నాయి. వాళ్ళంటే పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు, నేనేం పని చేయకుండా వాళ్ళని చూస్తున్నా, అందుకని నాకు కాళ్ళు నొప్పి పడుతుంటే వాళ్ళు అక్కడ అంటున్నారు, ఏంటమ్మా రెస్ట్ తీసుకుంటున్నావు, పని చేసింది నువ్వా నేనా అంటున్నారు. అదిగోండి ఇప్పుడు వస్తున్నారు కదా వాళ్ళే, అంటే కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు పంపించారు వీళ్ళని, పనోళ్ళని. వీళ్ళు ఫస్ట్ కాయలు చూసి దాన్ని గేడ్ చేసి అవి చేసేసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడే వస్తున్నారు వాళ్ళు, చాలా లేట్గా వచ్చారు. చూడండి కాయలు సైజులు చూస్తున్నారు.
దీంట్లో 2-3 సైజులు ఉన్నాయి అని చెప్తూ ఉంటే చూడండి ఒకటి ఓపెన్ చేసి కాయ అని చెప్తున్నాము. వస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ లారీ తీసుకొని డైరెక్ట్గా వచ్చారు. అంటే వాళ్ళు ఇంకా గేట్ చేసుకొని డైరెక్ట్గా ఇంకా తీసుకెళ్ళిపోతారు. ఆ వైట్ టీ షర్ట్ అతను మాత్రం, అక్క ఏం చేస్తున్నావు, నువ్వు వీడియో తీస్తున్నావా, నీకు ఛానల్ ఉందా, నీ ఛానల్ నేమ్ చెప్పు అది అని అడిగాడు. నేను చెప్పను అంటే, అక్క మేము కూడా వస్తావా, మమ్మల్ని కూడా తీస్తావా, మీ ఛానల్ నేమ్ చెప్తే మేము కూడా చూసుకుంటాం మమ్మల్ని వీడియోలు అంటే, నేను చెప్పను, నేను ఫేమస్ అయ్యాక నీకు తెలిసిద్ది అని చెప్పాను నేను. ఇంకా బాగా మాట్లాడారు బాగా. ఇంకా అందరూ ఇంకా వాటర్ తాగడానికి వచ్చారు. వీళ్ళందరూ కొన్ని కాయలు కోసారు, అయిగోండి. ఇంకా పాపం దప్పికేసింది వాళ్ళకి, వాటర్ తాగడానికి వచ్చారు. ఇంకా అప్పుడు బకెట్లు అక్కడ పడేసి మేము చెప్పాము, మేము టబ్బులు తెచ్చాము, టబ్బులు అయిపోయి టబ్బులు ఒక్కొక్కరు తీసుకొని దాంట్లోనే కొయ్యండి అని చెప్పారు. అవేమో ట్రేలు అనమాట. వాళ్ళు ఇంకా ట్రేలల్లో వేసుకునేది ప్యాక్ చేసుకునేది పోతారు. అక్కడ ఏంటంటే వెయిట్ మిషన్ వెయిట్ చెక్ చేసుకొని ఒక్కొక్క ట్రేలో 10.5 kg అనుకుంటా వేసుకునేది. ఆ ట్రే వెయిట్ తీసేస్తారు అప్పుడు వాళ్ళు. సో 9.5 kgనో ఎంతో వచ్చిద్ది అనమాట. 1 kg పోయిద్ది అంటే 700 grams సంథింగ్ ఎంతో లెస్ చేస్తారంట వాళ్ళు. ఇంకోండి దించుతున్నారు. ఖాళీ ట్రేలు తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా. మా పట్ట సరిపోలేదని ఇంకొక పట్ట తెచ్చారు. 2 పేపర్లు వేసి దాంట్లో ఏదో మళ్ళీ ఒకటి అలాంటిది, అదేదో పేపర్ కట్ చేసిన పేపర్ అది కింద వేస్తారు. మళ్ళీ కాయలు కప్పి పెట్టిన తర్వాత మళ్ళీ పైన అది కొంచెం వేస్తారు. అక్కడ 3 కూర్చొని చేస్తున్నారు. 2 ఒక జంట, ఒకళ్ళు ఆ వైట్ టీ షర్ట్ అబ్బాయి ఒకటి కూర్చొని వేస్తున్నారు. ఇక్కడ కొన్ని పోసారు మా పట్ట మీద, ఇంకొక పట్ట మీద కొన్ని పోసారు. వాళ్ళు చెప్తున్నారనమాట, పెద్ద సైజ్ అయినా పచ్చిగుంటే కొయ్యొద్దండి, వేస్ట్ తీసుకోరు, మీకే వేస్ట్ అయితే మీకు ఇంకా కొన్ని రోజులు ఉన్నాక వస్తాయి అని చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ కూడా ఒకసారి కోపించాలి, అప్పుడు తక్కువే ఉన్నాయిలే, ఎక్కువ కాదు. వాళ్ళు కూడా చూడండి సెంటిమెంట్ దండం పెట్టుకొని వేస్తున్నారు, ఎవరికైనా అంతే కదా. ఇంకా చేస్తున్నారు. 3 పెట్టుకున్నారు. ఒకటేమో మంచి వాటికి, ఒకటేమో సన్నకాయలకి, ఒకటేమో ఇదేంటంటే పైన ఒక లేయర్ లాగా అయింది అనమాట, బ్లాక్ కలర్లో ఫామ్ అయింది, దాన్ని మంగు అంటారు. దానికోసం ఒకటి ఇది ఉన్నది. అలా ఉంటే కాయలు బాగానే ఉంటాయి కానీ వాళ్ళు అంటున్నారు, అంటే కొనే వాళ్ళు ఎవరైనా కొంచెము పైన కూడా చూసుకుంటారు కదా, లోపల ఎలా ఉందో తెలియదు కదా ఓపెన్ చేసే వరకు అనేది వాళ్ళు చాలా చూసి వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫుల్గా వేసినా కూడా అక్కడ వెయిట్ దగ్గర మళ్ళీ తీసేసుకొని వేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే చేస్తున్నారు. ఇంకా అలాగా 1 by 1 చేసేసి అన్నీ అయిపోయి పైన అక్కడ వెయిట్ చెక్ చేసి ఒక అబ్బాయి స్టిక్కర్ వేసి డైరెక్ట్గా ఇంకా లారీలోకి పంపించేస్తాడు. అక్కడ వాళ్ళు 1 by 1 ఒక లైన్ లాగా ఫామ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఇంకా అది లాస్ట్ ప్రాసెస్. ఇక్కడ వెయిట్ చెక్ చేసుకొని స్టిక్కరింగ్ వేసేసి ఇంక డైరెక్ట్గా దాంట్లో లారీలోకి వేసేస్తారు. ఇంకా చేస్తున్నారు. 3 పెట్టుకున్నారు. ఒకటేమో మంచి వాటికి, ఒకటేమో సన్నకాయలకి, ఒకటేమో ఇదేంటంటే పైన ఒక లేయర్ లాగా అయింది అనమాట, బ్లాక్ కలర్లో ఫామ్ అయింది, దాన్ని మంగు అంటారు. దానికోసం ఒకటి ఇది ఉన్నది. అలా ఉంటే కాయలు బాగానే ఉంటాయి కానీ వాళ్ళు అంటున్నారు, అంటే కొనే వాళ్ళు ఎవరైనా కొంచెము పైన కూడా చూసుకుంటారు కదా, లోపల ఎలా ఉందో తెలియదు కదా ఓపెన్ చేసే వరకు అనేది వాళ్ళు చాలా చూసి వేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫుల్గా వేసినా కూడా అక్కడ వెయిట్ దగ్గర మళ్ళీ తీసేసుకొని వేస్తూ ఉన్నారు. ఇంకా అలాగే చేస్తున్నారు. ఇంకా అలాగా 1 by 1 చేసేసి అన్నీ అయిపోయి పైన అక్కడ వెయిట్ చెక్ చేసి ఒక అబ్బాయి స్టిక్కర్ వేసి డైరెక్ట్గా ఇంకా లారీలోకి
పంపించేస్తాడు. అక్కడ వాళ్ళు 1 by 1 ఒక లైన్ లాగా ఫామ్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఇంకా అది లాస్ట్ ప్రాసెస్. ఇక్కడ వెయిట్ చెక్ చేసుకొని స్టిక్కరింగ్ వేసేసి ఇంక డైరెక్ట్గా దాంట్లో లారీలోకి వేసేస్తారు.